సాధారణంగా మన లక్షణాలను బట్టి, మనం చేసే ప్రవర్తన బట్టి, మన కోరికలను బట్టి రాశి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డీఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు. మరి చేయొచ్చు నాయన దత్తు. ఎందువలనంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట. అయితే నువ్వేమడిగావు ఇంకా నన్ను, మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండి, మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకులకు కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్నావు. బాగానే ఉంది. మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు. భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చిబూతులు తిట్టారు. నువ్వు భీముడు చూసావా, నువ్వు తెలుసా అని. ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువుగారు, పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు. మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి జ్యోతిష శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం. తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తుగారు. మరి ఈ విధంగా ఇప్పుడు మొట్టమొదటగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలువులో ఉంటాడు. ఆ తర్వాత పశుశాల ఇట్లన్నిటికీ ఎవరా అంటే అశ్విని దేవతల అధిపతి. కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం, కుక్క పిల్లల్ని మూతుల్లో మూతులు పెట్టి నాకుతూ ఉంటారు, పిల్లి పిల్లల్ని మూతులు పెట్టి నాక్కుంటూ ఉంటారు, పక్కన పడుకోబెట్టుకుంటారు, పైన పడుకోబెట్టుకుంటారు. మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని, వాళ్ళ తాతల్ని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళని అందరినీ దూరంగా జరిపేస్తారు. ఎవరిని పడుకోబెట్టుకుంటారంటే అబ్బో ఆల్సేషన్ డాగ్ అండి, డాబర్మ్యాన్ అండి అని పెట్టుకుంటారు. ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేషరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు. ఇకపోతే వృషభ రాశి వారు ధర్మబద్ధమైనటువంటి, ఇకపోతే మిథున రాశి దగ్గరకు వచ్చేసరికి మనకి ఎవరండి అని అంటే కృపాచార్యుల వారు కర్ణుణ్ణి మనం కనుక తీసుకున్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయండి. కృపాచార్యుల వారిని చంద్రగుప్త మౌర్య కూడా చరిత్రలో, మహాభారతంలో మరి ఈయన కృపాచార్యులు వారు. అంటే వీళ్ళకి ఏంటంటే క్రియేటివిటీ చాలా అధికంగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మరి చక్కగా పెద్దవాళ్ళు మాట్లాడేటటువంటి ఆ మాటలన్నింటినీ కూడా చిన్న పిల్లాడు మాట్లాడినట్టుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా, దాని క్రియేటరే మౌర్య అన్నమాట. మరి అంటే తన యొక్క సృజనాత్మకత శక్తి ఉంటుందన్నమాట. ఆ మణికొండలో ఉంటాడు. సృజనాత్మక శక్తితో మన ఛానలే ఎన్డీఏ ఛానల్, లైఫ్ ఛానల్ ఎన్డీఏ. సో ఈ విధంగా మనకి మహాభారతంలో కృపాచార్యుల వారి గురించి మనకి చాలామందికి తక్కువగా తెలుసుంటుంది. ఆయన ఏంటంటే ధర్మానికి కట్టుబడి ఉంటాడు, కానీ ఏది చేయలేడు. ఈయనకి మనం పాండవ పక్షపాతే కానీ కౌరవులకి ముఖ్యంగా దుర్యోధనుడికి అడ్డు చెప్పలేడు. ఈ విధంగా మొత్తం ఏమిటి అని అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళందరికీ కూడా అతను కృపాచార్యుల వారు కనుక యుద్ధంలో నుంచుంటే మరి ఆ యుద్ధంలో గెలుపు అనేటటువంటిది ఇక కౌరవులదే అనమాట. అటువంటి కృపాచార్యుల వారిని మరి పాండవులు పడగొట్టడం, చంపడం ఇదంతా తర్వాత సంగతి, చిరంజీవుల్లో ఒకళ్ళు కాబట్టి ఇలా మనం వదిలేయడం జరుగుతుంది వాళ్ళని. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సినటువంటి పని, ఈ యొక్క మిథున రాశి వారికి బటర్ఫ్లైస్ అని అంటాం మనం. అంటే వీళ్ళకి స్థిరమైనటువంటి అభిప్రాయము అనేటటువంటిది ఉండదు. అటు ఇటుగా మాట్లాడటము, తర్వాత వెంటనే
గోపి అంటే గోడ మీద పిల్లిలాగా అటు ఇటు ఎటు వీలుంటే అటు దూకేయడం అనేటటువంటివి చేస్తారు. అయితే వీళ్ళకి షార్ప్నెస్ తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా మనం ఆ తెలివితేటలని మంచి వాళ్ళకి మనం ఉపయోగించడం అనేటటువంటిది, మంచి పనులకి ఉపయోగపడడం అనేటటువంటిది చేయాలి. వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళతో మనం అంటే అందరూ కాదు, కొంతమంది ఈ మిథున రాశి వాళ్ళు వీళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయడం అనేటటువంటిది కొంతమందికి బాగానే ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత పాత వాళ్ళని వదిలేయడము, ఇలా అనేక రకాలుగా ఈ మిథున రాశికి అంటే స్థిరమైనటువంటి రాశి కాదు కాబట్టి ఇది చరమైనటువంటిది ఇది. కాబట్టి ఈ రాశి వాళ్ళంతా కూడా కృపాచార్యుడు, ఈ రాశి వారికి అందరికీ కూడా కృపాచార్యుడు మనం చూసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే పాండవులని వాళ్ళు చక్కగా పొగుడుతూనే పాండవ పక్షపాతిగా ఉంటూనే మనకి ఈ యొక్క కౌరవులకి అటు గర్జించలేనటువంటి పరిస్థితి, తర్వాత వాళ్ళని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఈ కృపాచార్యుల వారికి ఉంటుంది. అయితే వీళ్ళిద్దరికీ కూడా విద్యాబుద్ధులు చెప్పింది ఎవరండి? కృపాచార్యులు వారే చెప్పారు. ద్రోణుడు, కృపుడు వీళ్ళంతా కూడా అంటే పురోహితుడు అనమాట, వాళ్ళ యొక్క కౌరవ వంశ పురోహితుడు. కాబట్టి పౌరహిత్య వృత్తంలో ఉన్నటువంటి వాళ్ళు, జ్యోతిష శాస్త్రం యందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క మిథున రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అనేకమైనటువంటి మనకి 2025 సంవత్సరంలో మనకి గురుబలం కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. అనేకమైనటువంటి సార్లు కృపాచార్యుల వారు యుద్ధాలు చేస్తూ విదేశాలకి ఇతర దేశాలకి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఆ రకంగా ఈ 2025 సంవత్సరంలో ఈ మిథున రాశి వారందరూ కూడా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా ఫారెన్లో ఉండడము, ఇక వీళ్ళతో రిలేషన్ లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు పులుముకుంటున్నట్లుగా నటిస్తూ వాళ్ళతో మాట్లాడడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి కనుక మనం కొన్ని పరిహారాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది 2025 సంవత్సరంలో. అదేమిటండి అని అంటే మనకి గురు జపం, ఆ గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము బుధవారం నాడు మనం దానం చేసుకోవాలా. ఏమిటండి అని అంటే ఈ యొక్క మిథున రాశి వారికి గురువు శనగలు తర్వాత పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి మనము గురువారం నాడు దానం చేసుకోవడం ఒక ఇది. తర్వాత రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఆ యొక్క రావి చెట్టుకి మనము ఏం చేయాలంటే చక్కగా ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఈ సంవత్సరంలో లభిస్తాయన్నమాట. శుభమస్తు.